హాయ్ అండి. ఇవాళ నేను బెండకాయ కూర టమాటో వేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెమే కూర ఉందండి. సో బెండకాయలు చాలా రోజులు అయిపోయింది తెచ్చి. సో నేను వాడలేదు. సో అవి కొన్ని డైల్యూట్ చేస్తే మనకి మంచివి తీసుకుంటే కొన్నే వచ్చాయి. సో దాన్ని బట్టి నేను కూర చేసినాను. కొన్ని పాడైపోయి సో దాన్ని పడేసాను. సో బాగున్నవి తీసుకున్నాను. సో ప్యాన్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసేసుకోవాలండి. ఇంక ఇంగు అలాంటివి ఏం వేయక్కర్లేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేయట్లేదు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిపోయాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని కొంచెం వేగాలి. మీద పడుతున్నాయి, నా మీద చేయి కాలుతోంది నాకు, కానీ తప్పదు మీకు చూపించాలి కదా. సో అందుకే చిన్న బాండి తీసుకున్నాను. ఇది చాలా పాత బాండి, ఎప్పటిదో. ఇది చాలా చిన్న ప్యాన్ తీసుకున్నాను. కూర తక్కువే కదా అని నేను చాలా చిన్న ప్యాన్ తీసుకున్నాను. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అండి ఇది. ఎంత కొత్త వచ్చినా పాత వాటి మీద మోజు పోదు కదా. సో చిన్న చిన్న వాటికి పనికొస్తుందని నేను ఇది వాడేస్తూ ఉంటాను. సో ఇదే టైంలో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నానండి. సో అది వేసేసుకోవాలి. సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. కొంచెం వేగడానికి టైం పడుతుందంటే, వేగితే మాత్రం అన్నీ టకటక వేసేసుకోవచ్చు. టమాటోలు కూడా నేను ఒక 3 టమాటోలు తీసుకున్నాను. పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. టమాటోలు వేగితే సరిపోతుంది. నేను ఒక పౌడరు రెడీ చేసి పెట్టుకున్నానని ఇందాక చెప్పాను కదా. సో ఆ పౌడర్ నేను ఇప్పుడు ఈ కూరలో గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇందాక నేను మీకు ఒక పౌడర్ చూపించాను. సో ఆ పౌడర్ని నేను ఈ కూరలో వేసేస్తాను అనమాట. అలాగే అదే పౌడర్ని నేను వంకాయ కూరలో కూడా నేను స్టఫ్ చేసేస్తాను. ఈ కూర సరిపోదు కదా, అందుకని నేను ఆ పౌడర్ని వంకాయల్లో స్టఫ్ చేసి కూర చేస్తాను. ఇందులో ఏమో కూర అంతా అయిపోయాక పైనుంచి జల్లేస్తాను. సో మల్టీపర్పస్ పౌడర్ అయిపోతుంది అది. సో ఎలాంటి కూరల్లో అయినా మనకు కావాల్సినప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. బికాజ్ నేను చెప్పాను కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, అలాగే కొన్ని మెంతులు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కూర సరిపోతుంది. సో ఇవి వేగిపోయాయండి. వేగిపోయినప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. హాఫ్ స్పూన్ వేసాను అంతే. నేను తగ్గించుకుంటాను, నాకు వేడి వచ్చేస్తుంది, కెమెరా వేడెక్కిపోతుంది. సో ఇలా బాగా ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయి మంచి పింక్ కలర్లోకి వచ్చేసాయి, బాగా వేగిపోయాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఎందుకంటే నేను బాగా వేడిగా ఉన్న నూనెలో వేసేసాను కాబట్టి అన్నీ గబగబా అయిపోతున్నాయి. అందుకే వేడి కూడా వస్తుంది నాకు. సో ఇలా బాగా పచ్చివాసన పోయాక వేసేసాక ఇప్పుడు మీరు టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు నేను చెప్పాను కదా, 3 పెద్ద టమాటోలు తీసుకున్నాను. అవి వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేయాలి. ఇవి కొంచెం మగ్గాలండి. టమాటోలు మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పోపులో ఈ టమాటో ముక్కలు మగ్గితే కొంచెం బాగుంటుంది. నీరు వదిలేసాక కొంచెం దగ్గరికి వచ్చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటోలు బాగా మగ్గిపోయండి. ఈ టైంలోనే నేను బెండకాయ ముక్కలు వేసేస్తాను. నేను చెప్పాను కదా, చాలా రోజులు అయిపోయింది తెచ్చి, నేను వాడలేకపోయాను. మధ్యలో వేరేవి చేసేసాను. సో ఇవి వాడలేకపోయినా వాళ్ళు చూస్తే ఏమో ఇవి కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని పాపం జిగురు వచ్చి పాడైపోయాయి. సో అవి పడేసాను. బాగున్నవి తీసుకుని చక్కగా ఇలా ఉల్లిపాయలు వేసేసి కొంచెం టమాటోలు వేసేస్తే కూర కొంచెం ఎక్కువ అవుతుంది కదా, అందుకని. అయినా సరే మనకి సరిపోదు, చాలా తక్కువ కూర అవుతుంది. సో అందుకే వేరే కూర కూడా చేయాలి. సో దానికి సరిపడా స్టఫ్ పొడి ఉండాలి కదా, అందుకని నేను చేసుకున్నాను. సరే ఎలాగో పొడి చేస్తున్నాను కదా, దీంట్లో కూడా పనికి వస్తుంది కదా అని నేను ఆ పౌడర్ చేశాను. మల్టీపర్పస్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ పౌడర్. సో ఇలా వేసి ఇలా
ఒక్కసారి హైలో పెట్టుకుంటాను. హైలో పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. టైం పడుతుందండి బెండకాయలకి, మనం వేయించి పెట్టుకోలేదు కదా, సో అందుకని టైం పడుతుంది. ఇలా చక్కగా ఇలా కొంచెం వేగాలి. ఒక 2 to 3 minutes పడుతుందండి. సో ఇందాకనే మనం పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి హైలో పెట్టామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం. అన్నంలో కలుపుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుంటానండి. కరివేపాకు లేనిదే అసలు బాగోదు కూర. కొంచెం కరివేపాకు వేసుకోవాల్సిందే. అందులో కొంచెం కొత్తిమీర కలిసినట్టుంది. ఒక 2 minutes ఉండాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయాయండి బెండకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తీసుకున్నంత వేసుకోను, తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇది సరిపోతుంది. ఇది కూడా వేసుకున్నాక ఒక 1/2 spoon కానీ 1 spoon కానీ షుగర్ వేసుకోండి. మీకు షుగర్ వద్దు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మాకు వద్దు అనుకుంటే అసలు వేసుకోవద్దు, స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే తీయగా ఉంటుంది. మనం ఈ పౌడర్ వేసినాం కదా, ఆ పౌడర్లో కూడా నేను కొంచెం 1/2 spoon 1 spoon షుగర్ వేసాను, లేదా బెల్లం వేసుకోవచ్చు. అందులో కూడా ఆ పౌడర్లో కూడా మీకు కావాల్సితే బెల్లం వేసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే ఇలాంటి కూరల్లోకి మరీ స్పైసీగా కాకుండా కమ్మగా తీయగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు పౌడర్ వేస్తానండి. నేను ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ఇలా అవుతుంది. నువ్వులు, పల్లీలు, మిరియాలు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలంటే ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. పల్లీలు, నువ్వుల కన్నా ధనియాలు ఎక్కువ ఉండాలి. అలాగే నేను 3 spoons వేసేసాను. అలాగే కొంచెం 1/2 spoon కారం వేసేస్తున్నాను. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అలాగే కొంచెం నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల పొడి. అంతేనండి. చక్కగా ఇలా ఇంకో స్పూన్ ఉంది ఇక్కడ. సో ఇలా కలిపేయాలండి. కలిపేశాక ఒక్కసారి 2 minutes ఉండాలండి. ఉన్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం కూర అంతా అయిపోయింది. చక్కగా బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు అంత బాగా మగ్గిపోయాయి. సో ఇలా మంచిగా ఒక 2 spoons వాటర్ వేసాను అంతేనండి. ఇలా మనకి గ్రేవీగా కావాలి కదా, అందుకని 2 spoons వాటర్ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 subscribersకి దగ్గరలో ఉన్నాను. సో రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ బెండకాయ టమాటో కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ పౌడర్ ఉంటే మాత్రం మనం ఏ కూరలైనా చేసేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ పౌడర్ ఇది. సో మీకు ఎలా చేయాలో కూడా చెప్పేశాను కాబట్టి బాయ్ అండి.